నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ను చూస్తే ఎన్నుల సలుబుడుతుందా? పింకు జెండాలను చూస్తే గుండెల డక్కు డక్కుమంటున్నదా? గులాబీ లీడర్లను చూస్తే గుండెల దడబుడుతుందా? కారు పార్టీని చూస్తే కాంగ్రెస్ నాయకుల కాళ్ళు వణుకుతున్నాయా అంటే అవునని అంటారు చాలా మంది జనాలు. ఇక ఎందుకు అట్లా అంటే చూడురు మీరే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది తిరగక ముందే ఎంత పతార సంపాదించిందో గ్రామ సభలలోనే బయటపడుతుంది కదా. ఏడుకాడ జనం కాంగ్రెస్ నాయకులను ఉరికిచ్చుడు చూస్తుంటేనే తెలుస్తుంది రేవంత్ పాలన ఎంత చక్కదనంగా తలగబడ్డదో. అదట్లుంటే కాంగ్రెస్ వాళ్ళు అరాచకాలు భరించలేక జనాలు టార్చ్ లైట్లు వేసుకొని మన తానికి వస్తారు, అది జల్దిగానే అయిపోతుందని కేసీఆర్ సార్ ఓట్లప్పుడు చెప్పినట్టు పొల్లు పోకుంటే అదే అవుతుంది ఇప్పుడు. ఇటు జనమంతా జనతా గ్యారేజ్కి పోయినట్టు గులాబీ లీడర్లే దిక్కు అనుకుంటా వాళ్ళ చెంతకు చేరుతాండ్రు. కాంగ్రెస్ అరాచకాల నుంచి మీరే కాపాడాలని వేడుకుంటాండ్రు. తెలంగాణకు శ్రీరామ రక్ష లెక్కుండే పార్టీ బీఆర్ఎస్ఏ కాబట్టి జనాల కష్టాన్ని మా కష్టం అనుకొని కారు పార్టీ లీడర్లు కదం దొక్కి కాంగ్రెస్ మీద తిరగబడతాండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను చేతి కింద పెట్టుకొని వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. అయినా ఎన్ను చూపని వీరు లెక్క రోజు సర్కారుకు ప్రతిపక్షం ముచ్చమటలు పట్టించి 3 జేళ్ల నీళ్ళు దాగిస్తుంది. పబ్లిక్ల పతార పెంచుకుంటున్నది. ఇక మనం ఇంత చేసినా మనకు రాని పేరు ప్రతిపక్షానికి వస్తుంది అని కాంగ్రెస్ కళ్ళు మండుతున్నాయి. ఎట్లయినా కారు పార్టీ లీడర్లను భయపెట్టాలనంటే అరెస్టులు కేసుల పేరుతోటి వేధిస్తుంది. సమైక్యాంధ్ర నాయకులనే గజ్జుమనిపించిన పార్టీ ఈ ఉడత ఊపులకు భయపడతారా బీఆర్ఎస్ లీడర్లు? కాంగ్రెస్ లకు ఉల్టా మొసమరవకుంటే వేస్తాన్రు. ఏడికాడ సమస్యల మీద నిలదీస్తాన్రు. పంటి కింద రాయి లెక్క మారిపోయినరు. ఇక దీంతో అలా ప్లాన్లు వర్కౌట్ అయితలేవు. అడుగడుగున జనాలు 6 గ్యారెంటీల మీద నిలదీస్తాన్రు. ఏడికాడ గల్ల బట్టి అడుగుతాన్రు. అటు ప్రతిపక్షం ఏదైనా నిరసన కార్యం పెడితే గజగజ వణికిపోయి పర్మిషన్ల పేరుతో అడ్డుకుంటున్నారు. ఇక అయితే ఏడికాడ ప్రతిపక్షానికి భయపడి వ్యవస్థల చేతిలో పెట్టుకొని మోకాలడ్డే పనిచేస్తున్నదని అంటుండ్రు తెలంగాణ జనం.